హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం ఈ వీడియోలో 5th ఫిబ్రవరి 2024 నాడు మా ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ 50లో లిస్ట్ అయిన స్టాక్స్ యొక్క హైలో గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అదాని ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి 3190 గాను, లో వచ్చేసి 3140 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత అదాని పోర్ట్స్ హై వచ్చేసి 1300 గాను, లో వచ్చేసి 1240 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి 1090 గాను, లో వచ్చేసి 1050 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత బీపీసీఎల్ హై వచ్చేసి 575 హై గాను, లో వచ్చేసి 550 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి 1470 హై గాను, లో వచ్చేసి 1430 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి 1050 గాను, లో వచ్చేసి 1010 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ హై వచ్చేసి 1560 గాను, లో వచ్చేసి 1510 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి 1845 గాను, లో వచ్చేసి 1800 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత రిలయన్స్ హై వచ్చేసి 2950 గాను, లో వచ్చేసి 2900 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఎస్బిఐఎన్ హై వచ్చేసి 665 గాను, లో వచ్చేసి 640 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి 1370 గాను, లో వచ్చేసి 1320 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. నేను రేఖామాత్రంగా కొన్ని స్టాక్కి సంబంధించిన డాటాని చెప్పే ప్రయత్నం చేసిన. మీకు ఇంకేమైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉన్నా, ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు దాని గురించి పూర్తి వివరాలు అందించే ప్రయత్నం నేను చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.